నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంతైనా నమ్మదగిన మంచి సహాయకుడు. ఈరోజు ఒక బలహీనతలో దేవుడు నన్ను బలపరిచిన మాట మాత్రం చదివి కొద్ది ధ్యానించుకుందాం. కొన్ని బలహీనతలు ఎదురైనాయి. ఆ బలహీనతలో నన్ను బలపరిచిన దేవుడు ఒక చిన్న మాట పరిశుద్ధ లేఖనముల నుండి 78వ కీర్తన 53వ వచనం. 78వ కీర్తన 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? ఈ ఫ్యాని చూడండి. ఇక్కడ ఈ మాట నన్ను చాలా ధైర్యపరిచింది. ఈ నెలంతా కూడా భయంకరమైనటువంటి పోరాటాలు, శారీరకంగా పోరాటం, ఆత్మీయంగా పోరాటం, కుటుంబంలో పోరాటం, సంఘములో పోరాటం, సేవకుల మధ్యలో పోరాటం, విశ్వాసుల మధ్యలో పోరాటం, ఎన్ని ఎదురైనాయంటే నలుదిశలా నెమ్మది లేనంత సమస్య ఎదురైంది. అయితే ఈ కీర్తన భాగాన్ని చదువుతూ ఉన్నా నేను 53వ వచనాన్ని దగ్గర నాకు భలే ధైర్యం వచ్చింది. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. దేవుని యొక్క సురక్షితమ రెక్కల కింద శత్రువు యొక్క అపాయం జరగనికుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుకే వాళ్ళు సురక్షితముగా ఉన్నారు. వారి శత్రువులు, వాళ్ళు తరిమినవారు, చంపాలనుకున్నవారు, హింసించాలనుకున్నవారు, అసలు వీళ్ళు లేకుండే తుడిచేశారనుకున్న వారిని అందరినీ దేవుడే తుడిచేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా వస్తారు. దేవుడే తుడిచేశాడు. ఎలా? సముద్రముల వారిని అందరినీ ముంచివేశాడు. గనుక మనకు ఎదురయ్యే పోరాటాలైనా, బలహీనతలైన, అనారోగ్యమైన, అప్పుల బాధలైనా, శత్రు పోరాటాలైనా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఏం చేయాలంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన రెక్కల కింద మనం దాచి ఉంచినప్పుడు శత్రువుని తుడిచివేసే దేవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మన బైబిల్లో జరిగిన సన్నివేశాలు చూస్తున్నప్పుడు దేవుడు కానానుని వేగులు చూడమని 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరి చొప్పున 12 మందిని పంపించారు. ఈ 12 కూడా దేవుని మాట వినేవారే, దేవుని అనుసరించేవారే, దేవుని దగ్గర ఉంటూ తింటూ బతుకుతున్నవారే, నమ్మకమైన వారు. అయితే ఈ 12లో 2 మాత్రమే దేవుడు చెప్పినట్టు చేసి దేవుని సంతోషపరిచి ఆ ఒక వ్యక్తి ద్వారా కనానులో ఉన్న సమస్త ఆస్తిని ఇశ్రాయేలుకు పంచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? పంచిపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రాముఖ్యమైన వారు 2. అందులో పంచిపెట్టడానికి ఎన్నుకున్నది కాలేబు, యెహోషువ వారు 2 ప్రాముఖ్యమైన వారు. ఎంత స్థానం వచ్చిందంటే వీళ్ళిద్దరికీ
12 పంపిస్తే 10 మంది ఫెయిల్ అయిపోయినారు, 2 మాత్రమే సక్సెస్ అయ్యారు. ఎందుకయ్యా అని చూస్తే ఈ 12 మంది భక్తులే, 12 మంది ప్రార్థనా పరులే, 12 మంది విశ్వాసులే, 12 మంది దేవుని వెంబడించేవారే. కానీ ఈ 12లో ప్రాముఖ్యమైన వారు 2 మాత్రమే. వీళ్ళు 2లో ప్రాముఖ్యంగా అతి శ్రేష్టంగా మంచి మనసు కలిగిన వాడు, పూర్ణ మనసు కలిగిన వాడు అని దేవుడు బిరుదిచ్చాడు. ఆయన కాలేబు. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాట. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 24వ వచనములో చక్కటి మాట అంటారు చూడండి. సంఖ్యాకాండం 14:24 వచనం. 14:24. నా సేవకుడైన కాలేబు ఏ మనసు అండి? చెప్పాలి బిడ్డలు. ఏ మనసు? మంచి మనసు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు. మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటాడు కాలేబు మంచి మనసు కలిగిన వాడు, పూర్ణ మనసు కలిగిన వాడు. మన పెదవులతో వచ్చేది, చేతులు చేసేది, శరీరముతో కనిపించులాగన చేసేది దేవుణ్ణి సంతృప్తి పరచదు. ఆయన మనసెరిగిన దేవుడు. ఈ 12 ఆయన అందరి మనసులు చూస్తున్నాడు, అందరి మనసులో చూస్తున్నాడు. మంచి మనసు కలిగినవిగా ఎవరు కనిపించారంట? కాలేబు గారు. పూర్ణ మనసు కలిగినవి ఎవరు కనిపించారంట? కాలేబు గారు. చూడండి ఎంత చక్కగా దేవుడే చెప్పాడు. ఆయన సురక్షిత రెక్కల కింద దాగి ఉన్నవారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి గనుక ఈ 10 శత్రువులు భయంకరంగా కనిపిస్తే ఈ కాలేబుకి యెహోషువకి మాత్రం వాళ్ళు నల్లిలా కనిపించారంట. హల్లెలూయా. ఈ 10 మందికి ఎలా కనిపించారంట? ఈ 10 మందికి బలిష్ఠులుగా, బహుకాయము కలిగిన వారుగా, జయించలేని వారముగా, భయంకరులుగా కనిపించారండి అని ఈ 10 మంది చెప్తున్నారు. ఈ 2 మాత్రం అంటున్నారు వారి ఎన్నిక లేని వాళ్ళయ్యా, వాళ్ళు ఊరికట్ట గాలికే, చెప్పండి, గాలికే ఊబేయచ్చు వాళ్ళని, మన దేవుడి కన్నా గొప్పోళ్ళేం కాదంటున్నారు వాళ్ళు. అంటే హృదయములో దేవునికి ఎంత గొప్ప స్థానం ఇచ్చారో చూడండి. 10 మంది భయపడి వీళ్ళు చంపేస్తారా బాబోయ్ అని గుండె దడగలిగి మాట్లాడుతూ ఉంటే ఈయన గారు మాత్రం వాళ్ళు మనల్ని చేయలేరు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఈయన దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని పట్ల ఆయన కలిగిన మంచి మనసు, పూర్ణ హృదయం. దేవునికి స్తోత్రం. మంచి మనసు, పూర్ణ హృదయం దేవునికి ఇచ్చాడు గనుక ఆయన అంత ధైర్యంగా చెప్తున్నాడు. దేనికి భయపడలేదు. కొన్ని సందర్భాల్లో మనం చిన్నదానికి కూడా దేవుడు చేయి వదిలేశాడు మనల్ని. మనకి ఎందుకు కష్టాలు వస్తుంది, మనకి ఎందుకు రోగాలు వస్తుంది, ఎందుకో ముందు బాగానే ఉన్నాం ఇప్పుడు ఎందుకు ఎలా వచ్చిందో అనుకొని మన మీద మనకే సందేహం, మన ప్రార్థన మీద మనకే సందేహం, మన ఆరాధన మనకే సందేహం, మన విశ్వాసం మనకే సందేహం. అర్థమైందా? సందేహాన్ని పుట్టించేవాడు సాతానుగాడు. సందేహాన్ని పుట్టించేవాడు సాతానుగాడు. నిజంగా దేవుడు ఉంటే నీకు ఎందుకు కష్టాలు వస్తాయి?
నిజంగా దేవుడు ఉంటే ఈ శ్రమలు ఎందుకు వస్తాయి, నిజంగా దేవుడు ఉంటే ఈ నిందలు ఎందుకు వస్తాయి అని, ఇది నిజమా అని అక్కడ అన్నాడు. ఇక్కడేమంటాడు, నిజంగా ఉంటే, నిజంగా ఉంటే, నిజంగా ఉంటే అని ఇలాంటి మాటలు చెప్పి దేవుని వైపు ఉన్నటువంటి మనస్సుని ఆడు తప్పించేసి ఆడిష్టానుసారంగా చేపిస్తాడు. అక్కడే మనుషులు గోతులో పడేది. శత్రు సముద్రంలో మునిగిపోవాల్సినడు పోయి మనం శోధనలో, కష్టాల్లో, శ్రమల్లో మునిగిపోతాం. ఆడు మునిగిపోవాలి, ఆడేమో ఎక్కిరిస్తుంటాడు, మనమేమో మునిగిపోతుంటాం. అయ్యో బాబోయ్ నన్ను ఎవరు కాపాడుతారు బాబు అంటాం. పేతురు గారు మునిగిపోయారు. ఎందుకు మునిగిపోయారు? దేవుని వైపు చూస్తూ ఉన్నంత వరకు నడిచారు. 2 అడుగులు ముందుకేసేలోపు ఆహా నేను కూడా నీళ్ళ మీద నడిచేస్తున్నాను అతిశయం వచ్చేలోపు మునిగిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము తెలియకనే మునిగిపోతూ ఉంటాం, తెలియకనే మునిగిపోతాం. మన చూపు దేవుని వైపే ఉన్నప్పుడు, మన మనసు దేవుని మీదే ఉన్నప్పుడు, మన హృదయము దేవుని మీదే ఉన్నప్పుడు మనెవ్వరు కూడా అడ్డుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఎదుట వచ్చిన శత్రువుని దేవుడు ఏం చేస్తాడంట, ఏది తీసుకొస్తాడో వాటి ద్వారానే వాడు పారిపోతాడు, తోక ముడుచుకొని. దేవునికి స్తోత్రం. వాడు మన వచ్చి బెదిరించేంత లెవెల్ మనము ఉండకూడదు. ఎందుకయ్యా అని మనం చూస్తే ఒక మాట చూడండి. అదే సంఖ్యాకాండంలోనే 14వ అధ్యాయం 9వ వచనం చదివితే చక్కటి మనకు ఇష్టమైన మాట అది. మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడు అనరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలని అనగా చాలు. ఇక్కడ మాట మనకు గుర్తొచ్చినప్పుడు ఆయన గారు అంటారు, కాలేబు గారు, అక్కడ ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్న శత్రువుల ద్వారా అందరూ భయపడుతున్నారు. ఈయన అంటారు, వాళ్ళ కేకలకి, వాళ్ళ మాటలకి, వాళ్ళ ఉరుములకి, వాళ్ళ కేకలకి మనం భయపడాల్సిన అవసరమో లేదు. అలాగని వారి మాటలు విని మీరు యెహోవా వైపు ఎదురు తిరగొద్దు. నీ విశ్వాసం మీద నీకు అవిశ్వాసమో రాకూడదు, నీ నమ్మకం మీద అపనమ్మకమో రాకూడదు. నువ్వు చేస్తున్న ప్రార్థన మీద, నువ్వు చేసే ఆరాధన మీద, నువ్వు చేసే పరిచర్య మీద, నువ్వు చేసే పనుల మీద, నువ్వు చదివే చదువుల మీద, నీ ఉద్యోగాల మీద నీకేం రాకూడదు, అపనమ్మకం రాకూడదు. ఆడి పని అదే. అందుకు ధైర్యపరుస్తాడు ఇక్కడ. ఎందుకంటే అక్కడ బలిష్ఠులు ఉన్నారు, వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారంట మోషే దగ్గరికి. ఏ సమాచారమో చెప్పాలి, చెడు సమాచారం తెచ్చారంట వెళ్ళి. వీళ్ళిద్దరు మాత్రం మంచి సమాచారం తెచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతయ్యా మనం భయపడదంటాడు కాలేబు గారు. దేవునికి స్తోత్రం. చూడండి ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అక్కడ విశ్వాసానికి 100% నిలబడిన కాలేబుగా ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎన్ని శాతం అండి? 100% విశ్వాసముతో ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేరు మనల్ని, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ఒక కార్యం అనుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆశించినప్పుడు, కోరుకున్నప్పుడు, కుటుంబం పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ, పనుల పట్ల కానీ, ఉద్యోగం పట్ల కానీ, ఏ ఒకటైనా కానీ మనము విశ్వసించినప్పుడు ఆ విశ్వాసములో సన్నగిల్లిపోకుండా పరిపూర్ణమని విశ్వాసముతో విశ్వసిస్తే ఆ కార్యాన్ని ఖచ్చితంగా సఫలీకృతం చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కాలేబు గారు ఆ మాటలు మనం చూసినప్పుడు, మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఈ చెడ్డ సమాచారం చెప్పినారే వాళ్ళ మాటలు విని దేవుని మీద తిరుగుబాటు చేయొద్దండి. వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళ మనసు మంచిది కాదు, వారి పిరికోళ్ళు. వాళ్ళు అలాంటి మాటలే మాట్లాడతారు, బలహీనపు మాటలే మాట్లాడతారు,
పనికిరాని మాటలే మాట్లాడతారు. వాళ్ళ మీద వీళ్ళ మీద నిందారోపణే చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ మాటలు విని దేవుని మీద మీరు తిరగబడకుడి. చూడండి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. దేవునికి స్తోత్రం. ఈ 10 మంది ఏం చెప్పారు? వాళ్ళ మనల్ని నలిపేస్తారన్నాడు. వీళ్ళేం చెప్తున్నారు? వారు మనకు ఆహారంగా మిగిలిపోతారంట. ప్రైజ్ ది లార్డ్. ఈ 10 మంది విశ్వాసం ఎక్కడా? ఈ కాలేబు గారి విశ్వాసం ఎక్కడ? యెహోషువ విశ్వాసం ఎక్కడ? చూడండి, చిన్న దానికి సోలిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, ఏం జరుగుతుందో అని భ్రమపడిపోతూ ఉంటాం, ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకా మన బతుకేమైపోతుందో తెలియనటువంటి భయాందోళనకు గురి చేస్తుంది. ఇవన్నీ కూడా కలవరింతలు పుట్టించేది అపవాదిగాడు. వాడికి మన హృదయంలో స్థానం ఇవ్వకూడదు. వాడే మనకు పరిచారకుడుగా మారాలి. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తారు. ఎవరు మారాలి పరిచారకుడుగా? చాలా సందర్భాల్లో మన మందిరంలో దెయ్యాలు మనుషులు తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయినాయి. దెయ్యాలు వాళ్ళని తీసుకొచ్చాడు, వదిలేసి అవి వెళ్ళిపోయినాయి. వాళ్ళు విశ్వాసాలు అయిపోయినారు. దేవునికి స్తోత్రం. పిశాచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపోతే పిశాచి వెళ్ళిపోయింది, వారు విశ్వాసాలు మిగిలిపోయారు. మన మందిరంలో చాలామంది అవే తీసుకొచ్చి వదిలేసిపోయినాయి. అపవాదే మనకు పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడికి మనం పని చేయకూడదు. వాడు అబద్ధికుడు, మోసగాడు, అపనమ్మకస్తుడు, ద్రోహి, లేనిపోని కళ్ళబుల్లు మాటలు మొత్తం నిందారోపణ చేసి బలహీనపరిచి లేని రోగాన్ని కూడా ఉందని నిరూపించి ఎన్నో చేసేస్తాడు. ఆడ మాట లెక్క చేయకూడదు. వాడు వేసే ప్రతి బాణము మనల్ని ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక ఇద్దరు వ్యక్తులు నేను సేవకు వచ్చిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా నా గురించి చెడు సమాచారమే చెప్తారు వాళ్ళు. ఏ సమాచారమో చెప్పండి సార్? నా గురించి చెడు సమాచారమే చెప్తారు. పనికిరాని మాటలే చెప్తారు, నిందించే మాటలే చెప్తారు, నేను కృంగిపోయే మాటలే చెప్తారు, నేను తల దించుకునే మాటలే చెప్తారు. నా గురించి అంత మంచి మాటలు చెప్తారు వాళ్ళు. వాళ్ళు యేసు ప్రభువుని గురించి ప్రకటించేదానికన్నా నా గురించి ఎక్కువ ప్రకటిస్తారు వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే కాళహస్తి పట్టణంలో ఎలీసా పాస్టర్ ఉన్నాడు అన్న సంగతి వాళ్ళిద్దరి గురించే తెలిసింది నాకు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తారు. నేను ఎవరు అన్న సంగతి వాళ్ళిద్దరే. ఎందుకో తెలుసా? నా గురించి చెడు సమాచారములన్నీ చెప్పారు. నా దేవుడు నా గురించి మంచి సమాచారములే ప్రకటించాడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తారు. వారు మనకు ఆహారమగుదురు. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేని ఆ 10 మంది ఏమన్నారండి? వాళ్ళు మనల్ని చంపేస్తారంటే విశ్వాస వీరులైన వారు మనకు ఆహారమగుదురు అన్నారు. కాలేబులో ఉన్న మంచి మనసు ఏంటో తెలుసానన్నా? మంచి మనసు, పూర్ణ హృదయం, సంపూర్ణ విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విశ్వాసము చెప్పాలి? సంపూర్ణ విశ్వాసం. చెప్పండి. అటు ఇటు విశ్వాసం కాదు అది. సంపూర్ణ విశ్వాసం. అయితే అటు లేకపోతే ఇటు అది కాదు అది. ఏమన్నా జరగని, జరుగుతుందని జరుగుతుంది అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి మనస్సు కలిగినటువంటి కాలేబు గారు దేవుని సురక్షితపు రెక్కల కింద ఉన్నారు. ఆయన మీదికి విరోధంగా లేచిన వారు ఒక్కరు కూడా నిలబడలేదు. దేవునికి స్తోత్రం. ఆయన కుటుంబం మీదికి, ఆయన బిడ్డ మీదికి, ఆయన ఇంటి మీదికి దేనికి కానీ విరోధంగా లేచిన వారు ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా,
నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మాట నన్ను బలపరిచింది. నా ఇంచుమించుగా 23 సంవత్సరాల సర్వీసు నాకు పరిచర్యలో అపవాదిగాడు మనుషుల ద్వారా, సమాజం ద్వారా, సంఘము ద్వారా, విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా, ఏమండి కొన్ని సందర్భాల కుటుంబీకుల ద్వారా ఎన్ని లేపాడో నన్ను పడదోయాలని. అర్థమవుతుందా? కానీ నేను ఎందుకు దృఢంగా ఈ మాట అంటున్నానంటే, నేను ఏనాడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించానో ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు నా విశ్వాసం దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో విషయం, ఏనాడైతే ఆరంభ దినములో శూన్యముల సమస్తాన్ని కలిగించిన దేవుడని చదవడమే కాదు, పొందుకున్నాను నేను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడిచ్చేది పొందుకున్నంత వరకు పోరాటం నేర్చుకున్న ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. పోరాటము నేర్చుకున్నాను. మూడో విషయం చూస్తే, ఎవరు ఎన్నైనా అనుకొని వాళ్ళ గురించి నా హృదయంలో మాత్రం ముడివేసి పెనవేసుకొని కొంపటిలాగా పెట్టుకునే మనసు నాకు లేదు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తారు. కొంపట్లాగా పెట్టుకునే మనసు లేదు. దీన్నే మంచి మనసు అంటారు. చెప్పండి, ఏ మనసు? చెప్పండి, ఏ మనసు? మంచి మనసు అని ఎటువంటి దాన్ని అంటారు? కొంపటి ఉండే మనసుగా. ఏ మనసు కదా నాన్న? వాళ్ళెట్లన్నారు, వీళ్ళెట్లన్నారు. ఒక విషయం తెలుసా, నాకు ఎంత కోపంతో వాళ్ళు మాట్లాడినా మళ్ళీ రేపు కనిపిస్తే ప్రేమిస్తా వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళ మీద చేదు ఉండదు. కాలేబులో లేదు ఆ మనసు. కాలేబులో ఆ మనసు లేదు. అందుకే దేవుడు కాలేబుని చూసి ఏమన్నాడన్నా, మంచి మనస్సు కలిగిన వాడు, పూర్ణ హృదయం కలిగిన వాడు, విశ్వాసవీరుడు. దేవునికి స్తోత్రం. ఎవరంట ఆయన? విశ్వాసవీరుడు. ఈ మూడు ఎవరి మనసులో ఉంటుందో వారెవరు తెలుసా? దేవుని సురక్షిత రెక్కల కింద ఉండేవారు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తారు. వీని ఎదురుగా అపవాది నిలబడలేడు. వీడి ఎదురుగా అపవాది నిలబడలేడు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడట. దేవునికి స్తోత్రం. మనం తరిగిన వాడు యేసు తెలుసు, వాళ్ళ నాయన కూడా తెలుసు అంటాడు. మనం తరిగితే యేసు తెలుసు, చెప్పండి, వాళ్ళ నాన్న కూడా తెలుసు, ఆయన వాపా అంటాడు. దేవుడు ఎంత మన మనస్సు ఎరుగుంటాడో అపవాది కూడా అలాగనే ఎరుగుంటాడు మన మనస్సు. మన హృదయాన్ని దేవుడు ఎంత తెలుసుకుంటాడు అపవాది కూడా అలాగనే తెలుసుకుంటాడు. మన విశ్వాసం దేవుడికి ఎంత తెలుసో ఇంకా డబుల్గా తెలుసుకుంటాడు అపవాది. ఈ మూడు స్వభావాలు ఎవరి జీవితంలో లేదో వారి ఎదుట అపవాదే గెలుస్తాడు. ఈ మనసు కలిగిన వారి ఎదుట అపవాది పారిపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ 12 ఈ 10 మందికి మనసు లేదు. ఎంతమందికి లేదండి? చెప్పాలి. ఈ 10 మందికి లేదు. ఏ మనసు లేదు? మంచి మనసు లేదు, పూర్ణ హృదయం లేదు, విశ్వాసం అంతకన్నా లేదు. అందుకే వాళ్ళనే పొగుడుతున్నారు మోషే గారి దగ్గర. అయ్యా, మేము చూచి వచ్చిన దేశము సామాన్యమైన దేశం కాదు. అది విశ్వాసం అంటే ఎలాంటిదంటే చెప్తాను. విశ్వాసం అంటే ఎలాదంటే, క్రైస్తవులంటే గిట్టని స్థలానికి ఒక సేవకుడు నన్ను తీసుకెళ్ళాడు. ఒక పాస్టర్ గారు, వెస్లీ లాంటి పాస్టర్ గారు రాయ్యా పోదామని తీసుకెళ్ళాడు. బాగా వినాలి. అక్కడికి వస్తే క్రైస్తవుల్ని కొడదామా చంపదామా అని ఉన్నారు వాళ్ళు.
అటువంటి ప్రార్థనకి ఈయన నన్ను తీసుకెళ్ళాడు. ఆలోచించండి, ఆయన నాకు సపోర్ట్గా ఉండాలి, నేను ఆయనకు సపోర్ట్గా ఉండాలా వెళ్ళిన చోట? చెప్పండి, చిట్తల్లి నిద్రపోకూడదు, చెప్పాలి. ఎవరు సపోర్ట్గా? తీసుకెళ్ళిన సపోర్ట్గా ఉండాలి, వెళ్ళిన సపోర్ట్గా ఉండాలా? తీసుకెళ్ళిన సపోర్ట్గా ఉండాలి. ఆడెవడో పనికి మళ్ళోడు వచ్చి ఇక్కడెక్కడ అడుగు పెడితే కాలు నరికేస్తా అంటాడు. ఈడేడా సువార్త చెప్తే ముక్కలు ముక్కలుగా నరికితే సముద్ర దేవతకే చల్లేస్తానంటాడు. నన్ను తొడుకోబని ఏ పాస్టర్ అంటాడు, అయ్యగారు ఆడితే ఏం పని, వెళ్ళిపోదాం పోదా అంటాడు ఈయన. ఇంక నన్ను ఎందుకు తీసుకెళ్ళాడు? అలాగే తరుముతూ వస్తున్నాడు ఆయన, ఈయన లాక్కుంటూ వెళ్తున్నాడు. ఇంక సువార్త ఎవరు చెప్పాలి ఆయనకి? ఇప్పుడు అన్నాను, ప్రభువా మరి ఎంత దూరం నన్ను తీసుకొచ్చింది ఎందుకయ్యా? కుదరదా? ఎవడు కాదన్నాడు వాడికి నేను సువార్త చెప్పాలని చెప్పా. హల్లెలూయా, ఆడికి నేను సువార్త చెప్పాలి. రైట్, ఒక మాట చెప్పా, ఏ రోజుకైనా నీ ఇంటికి ప్రార్థనకు వస్తా అని చెప్పా. కొట్టు చప్పట్లు గట్టిగా వస్తారు. ఏ రోజుకైనా ఒక రోజు నీ ఇంటికి ప్రార్థనకు వస్తా అని చెప్పా. వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడు. ఇంక అంతే. తిరిగి అటే వెళ్ళి బస్సు ఎక్కాలండి, అటే వెళ్ళి బస్సు ఎక్కాలి. ఏ పాస్టర్ గారు వద్దయ్యా, అటు వెళ్తే ఆడుంటాడు అక్కడ, మన ఇటు వెళ్ళిపోదాం వాళ్ళని అడ్డదారి నడిపించాడు నన్ను తీసుకెళ్ళి వ్యక్తి. సరే, ఇంకా ఆయనతో పాటు ఒక 11ంటికి దిగుంటాం అక్కడ సముద్రపు తీరములో. ఒక 1.5 కిలోమీటర్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఉన్నాడు, బతికే ఉన్నాడు పాస్టర్. అడిగితే చెప్తాడు మాట. ఆయన అంటాడు, ఏం పాస్టర్ గారు నాకు ఆకలి వేస్తుంది అంటాడు. అన్నం ఎవరు పెట్టాలి? నే పెట్టాలి, ఆయన పెట్టాలండి. విచిత్రంగా ఉంది మాట. అసలు ఆ ఊరు తెలియదు, ఏరియా తెలియదు, తీసుకెళ్ళింది ఆయన, ఆయన పెట్టాలి నాకు అన్నం. ఆయన అంటాడు నాకు ఆకలి వేస్తుంది, ఇటు తీసుకొచ్చినారు అంటాడు. సరే అయ్యా, దేవుడు మనకు సిద్ధపరిచి ఉంటాడు అని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగునుగా అక్క. వెళ్ళాం, 1.5 కిలోమీటర్ వెళ్తాం తీరంలో. చల్లగా ఉండింది కాబట్టి ఎండాకాలం. ఒక 3 పిల్లలు సముద్రంలో స్నానం చేస్తున్నారు, చిన్న పిల్లలు. అరే రండిరా అన్న. చెప్పండి సార్ అన్నాడు. ఇక్కడ ఎవరన్నా దేవుని బిడ్డలు ఉన్నారా అన్న. ఎందుకు లేరా, ఉన్నారా అన్నాడు. ఎవర్రా అంటే మా ఇద్దరిని తీసుకెళ్ళారు. చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఒక హ్యాపీ బర్త్డే ఫంక్షన్ ఉందంట. చెన్నై నుంచి వస్తాన్న పాస్టర్లు రాలేదంట. అయ్యా దేవుడే పంపించాడు మిమ్మల్ని, మమ్మల్ని సూపర్గా ఇంట్లో చేర్చుకున్నారు. ఏమంటే చేపల పులుసు, చేపల ఫ్రై, రొయ్యలు ఫ్రై, సో చాలా వంటలు చేశారు. అయ్యా పాస్టర్ గారా, ఆకలి అన్నావుగా, తిను. అక్కడ రఫ్ఫగా అన్న మాట ఏమని, దేవుడు మన కోసరం సిద్ధపరిచుంటారు అన్న. తీసుకోపోయినానికి విశ్వాసం లేదు, కూడా పోయినని చెప్తున్నా నేను. తృప్తిగా తిన్నామండి. 500 కానుకలు పెట్టారు, తినేసాం. మళ్ళీ బస్సు ఎక్కాం. ఆ బస్సులోనే వెనక్కి కూర్చోన్నాడు, కాళ్ళు ఇచ్చేసేవాడు. ఎవరు చెప్పండి? కాళ్ళు ఇంచుతా అని చెప్పాడు. ఆడ వెనకనే కూర్చున్నాడు. రోయ్ వెళ్ళిపోయినారు అనుకోండి, ఏడారు వచ్చినారా మీరా అన్నాడు. అయ్యా సువార్త చెప్పాం, ప్రార్థన చేశామన్నా. నేను ఉండింటేనా అన్నాడు. ఇప్పుడు ఉన్నారుగా. అక్కడైతే ఆయన రాజు, బస్సులో రాజు అయినా సనుక్కుంటూ గొనుక్కుంటూ వస్తున్నాడు. ఇంక దిగే సమయం వచ్చింది. అప్పుడు అన్నాను, బ్రదర్ వస్తే కాళ్ళు నరుగుతావని చెప్పిన నీవు యేసు ప్రభు పేరు చెప్తే ముక్కలు ముక్కలుగా నరికి సముద్ర దేవత పడేస్తాను నీ ఇంట్లో. ఇంకొకసారి నేనే వచ్చి స్వయాన నీ ఇంట్లో ప్రార్థన చేయబోతున్నాను, హల్లెలూయా అని చెప్పాను. నాతో వచ్చిన సేవకుడు, అయ్యా వాడితో ఎందుకు గొడవలు అంటున్నాడు. ఆగో, ఈ జరిగిన కాలాన్ని చూద్దాంలే అన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2.5 సంవత్సరం గడిచింది. అదే పాస్టర్ గారు, అయ్యా ఫలానా ఊర్లో
ఫలానా వాడింట్లో ఈరోజు కుటుంబ ప్రార్థన వెళ్ళాలి అని చెప్పాడు. కొట్టని చప్పట్లు గట్టిగా ఒకసారి. ఏమన్నాడు? ముక్కలు ముక్కలుగా నరికి సముద్ర దేవతకి వేస్తానని చెప్పాడు. 2.5 సంవత్సరం తరువాత అదే వ్యక్తి మీ ఇంటికి వస్తానని చెప్పానుగా విశ్వాసాన్ని దేవుడు చూశాడు. మానక తన కొరకు ప్రార్థన చేస్తూనే వచ్చాను. కుటుంబ ప్రార్థన పెట్టారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసిన సూపర్ మొక్కలు చేసి పెట్టారు, కూర మాకాళ్ళు. కొట్టు చప్పట్లు గట్టిగా సారి. తింటూ ఒక మాట చెప్పా, బ్రదర్ మొక్కలు మొక్కలుగా నరికి సముద్ర దేవతకి వేస్తానని చెప్పావుగా, ఇప్పుడు మొక్కలు మాగిపెట్టి తిరుత్రు సార్, అది మర్చిపోండి సార్, మీరు అదే మర్చిపోండి సార్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాన్న, మన విశ్వాసాన్ని చూస్తున్న దేవుడు. హల్లెలూయా. నీ విశ్వాసం నుంచి కుడి ఎడమకే త్రొట్టెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చెప్తాను, విశ్వాసాన్ని బట్టి చెప్తున్నా. మంచి మనసు, పూర్ణ హృదయం, విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. చెప్పండి, మంచి మనసు, పూర్ణ హృదయం, సంపూర్ణ విశ్వాసం. చెప్పాలి, ఏ విశ్వాసము? రైట్. విశ్వాసాన్ని సంపూర్ణం కానికుండా కొన్ని కార్యాలు చేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, నేను నా వ్యక్తిగత సాక్ష్యమే చెప్తున్నా. 2005లోనే పరిచర్యకు వచ్చినప్పుడు, నాకు ఎవరు తెలియనప్పుడు, నేను పాస్టర్ అమ్మ గారు ఇద్దరే స్వర్ణముఖి బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు, మంచి మధ్యాహ్న సమయంలో ఎవరు లేరు. అప్పుడు స్వరం మాత్రం వినిపించింది, బాబు ఇటు చూడు అటు చూడు అంటే 4 పక్షాలు చూసినప్పుడు నాకు అవన్నీ కనిపించాయి. దర్శనం క్లియర్ అయింది. ప్రభు అన్నాడు, నీ వెనక ఉన్న స్థలములో నేను స్థిరపరుస్తానని చెప్పాడు. కొట్ట చప్పట్లు గట్టిగా వస్తారు. ఎక్కడ? చెప్పండి, మాట్లాడండి. నీ వెనక ఉన్న స్థలములో నేను స్థిరపరుస్తానని చెప్పాడు. అప్పుడు అక్కడి నుంచి నేను వెనక్కి చూస్తే విఐపి కాలనీ, శ్రీరామనగర్ కాలనీ, నేను అక్కడే ఉన్నాను. కొట్టలు చప్పట్లు గట్టిగా వస్తారు. ఇరవై సంవత్సరాల క్రితం చెప్పాడు నా దేవుడు. ఈ విశ్వాసాన్ని అసంపూర్తిగా చేయడానికి ఎంతోమంది వచ్చి, ఈ స్థలాన్ని దేవుడు ఇస్తాడు నీకు అని ఒకరంటే, నాకు దర్శనం వచ్చిందండి, ఈ స్థలంలో పిల్లర్లు వేసిపోయిందని ఇంకొకరంటే, ఇంకొకరు వచ్చి పాస్టర్ గారండి దర్శనం చేస్తున్న మీ స్లాబ్ వేస్తున్నారని ఇంకొకరంటే, అబ్బో డిఫరెంట్గా దర్శనాలు వచ్చినాయి వాళ్ళకి. ఎన్నెన్నో అవసరాలు తీర్చే వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి. ఒక విషయం చెప్పునా, నాకు దేవుడిచ్చిన విశ్వాసము నుండి దేనికి ఆశించలేదు, ఎవరి దగ్గర చేయి చాచలేదు, వెనక్కి అడుగు వేయలేదు. అది సంపూర్ణమైన విశ్వాసం. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాను. ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు ఈరోజు మన జేహెచ్ఎం మినిస్ట్రీని కొండ మీద ఉండే పట్టణంగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం దేశాన్ని మారుస్తుంది. ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం ప్రాంతాన్ని మారుస్తుంది. ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం ఏమండి లక్షలాది మంది ప్రజలకు ఆశాదీపంగా వెలుగుతుంది. విశ్వాసం చాలా గొప్పది. గనుక ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఎదురవుతున్న పోరాటాల గురించి భయపడొద్దు. ఒకవేళ నీ భార్య ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు, నీ భర్త ద్వారా కావచ్చు, నీ కుటుంబీకుల ద్వారా కావచ్చు, అప్పులనే సమస్యలు కావచ్చు, అనారోగ్యమైన సమస్యలు కావచ్చు, ఎటువంటిదైనా కానీ ఈ డోంట్ అఫ్రైడ్. మన మధ్యలో ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనం ఉండాల్సింది ఏంటంటేనన్నా 3 మాటలు చెప్పాను. నంబర్ 1, మంచి మనసు. ఎవరి మీదే కానీ హృదయంలో చేదైన వేరు లేకుండా మంచి మనసుతో దేవుని మీద ఆనుకో. 2వది, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించు. 3వది, సంపూర్ణ విశ్వాసముతో నిలబడు. నీవు అనుకున్న కార్యాన్ని చేస్తాడు.
నీ శత్రువుని కాలు కింద అణుగుదొక్కుతాడు. నువ్వు ఊహించిన వాడికనే గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను అనుమానించిన వాళ్ళు ఎదుట, అవమానించిన వారి ఎదుట, నిందారోపణ చేసిన చీ అని చీకొట్టిన వారి ఎదుట వాళ్ళే నేను జేకొట్టేలో నిలబెట్టేవాడు నేను ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా. ఇవి కాకుండా నీ మనసు ఎవరికో ఇచ్చి, నీ హృదయం ఎవరికో ఇచ్చి అవిశ్వాసంతో పోరాడినావంటే ఆ 10 మందిలాగా నువ్వు కూడా ఏం చెప్తావు? అది మంచి దేశం కాదు, వాళ్ళు బలాఢ్యులు, వాళ్ళు చంపేస్తారు, పట్టేస్తారని చెప్పి ఎదుటివాడిని పొగుడుతావే కానీ దేవుణ్ణి పొగడలేవు. అలాంటి మనసు నీకు ఉండకుండా పోవునుగాక. కాలేబుకు కలిగిన మంచి మనస్సు దేవునికి అనుగ్రహించునుగాక. కాలేబుకు కలిగిన పూర్ణ హృదయము దేవునికి అనుగ్రహించునుగాక. కాలేబుకు కలిగినటువంటి సంపూర్ణమైన విశ్వాస ప్రభునికి అనుగ్రహించునుగాక. అట్టి కృపచేత నిన్ను ఈ రోజు నుండి నీ శత్రువు ఎదుట సాక్షిగా నిలబెట్టి అనేకులకు గొప్ప ఆశీర్వాదాన్ని కారకులుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో